వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. సమాజంలో నగ్నంగా తిరిగే వాళ్ళని రెండు రకాలుగా చూస్తాం మనం. అన్నీ తెలిసి స్పృహలో ఉండి ఎవరి మీద కోపంతోనో లేకపోతే ఏదో నిరసననో లేకపోతే ఇంకోటనో నగ్న ప్రదర్శన చేసేవాళ్ళు, నగ్నంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళు ఒక పర్పస్లో తమ శరీరాన్ని చూపిస్తూ ఉంటారు రోడ్డు మీద ఉండి. అప్పుడు కూడా ఏదో చెయ్యో ఏదో అడ్డం పెట్టుకుంటారు. కొన్ని సీక్రెట్ పార్ట్స్కి చేతులు అడ్డం పెట్టుకుని నగ్న ప్రదర్శన చేస్తారు. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక రెండవ కోవ ఉంటుంది, అది పిచ్చోళ్ళు అంటే మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు. వాళ్ళకి అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా, బట్టలు ఏంటి, బట్టల వాల్యూ ఏంటి. వాళ్ళలో కూడా చాలామంది అంత తేలిగ్గా బట్టలు లేకుండా ఉండరు. వాళ్ళలో కూడా పిచ్చివాళ్ళు కూడా బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక మరీ శృతిమించిపోయి వాళ్ళకి అసలు ఒళ్ళుపై తెలియకుండా అయిపోతే తప్ప. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, స్పృహలో ఉండి అన్నీ తెలిసి చెయ్యి కూడా అడ్డం పెట్టుకోకుండా పూర్తిగా అన్నీ ఇప్పేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలో అర్థం కాని పరిస్థితి. కనీసం లోకానికి వెరసైన మన చుట్టూ ఉన్న జనం చూస్తారనైనా, కొన్ని చోట్ల రాళ్లతో కొట్టారనే వార్తలు వస్తూ ఉంటాయి. రాళ్లతో కొడితే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేశాయి. బట్టలు లేకుండా తిరిగితేనో లేకపోతే పిచ్చి పనులు చేస్తుంటేనో రోడ్ల మీద రాళ్లతో కొడతారు ఊళ్ళల్లో. మరి మన దగ్గర ఇప్పుడు తగ్గిందేమో, కానీ కొద్దిగా బీహార్ సైడ్ అటు సైడు రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తి అయితే వాడికి ఏదో మానసిక స్థితి తప్పిందనో లేకపోతే లేదో ఏదో కోపంతో ఏదో మాట్లాడుతున్నాడనో ఏదో అనుకోవచ్చు. ఒక వ్యవస్థ, పైగా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన వ్యవస్థ, ఒక చట్ట ప్రకారం నడవాల్సిన వ్యవస్థ, ఒక చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన వ్యవస్థ, ఆ తప్పు చేస్తే నీ గుర్తింపే ఉండదని తెలిసిన వ్యవస్థ, అన్నీ తెలిసి కూడా పచ్చి రోతగా బూతులు కూస్తుంటే దాన్ని ఏమనాలో, కనీసం 10 మంది నవ్వుతారు, మనకున్న వాల్యూ పోతుందనే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా చేస్తూ ఉంటే ఆ వ్యవస్థ అనగలమా? పర్టికులర్గా మీడియా, ఆ మీడియాని మీడియా అనొచ్చా అసలు? మీడియా అంటే మినిమం ఎథిక్స్ అన్నా ఉండాలి. కనీసం నీ సొంత కథనాలు ఏమైనా రాసుకో, అవతల వాడు చెప్పినట్టు రాయి, చెప్పినట్టు రాసి నీ బూత్ ఏమైనా ఉంటే విడిగా రాసుకో. మరి ఇంత రోతగానా, ఇంత దిగజారిపోయి ఉండాలా? ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అండ్ ఇప్పుడున్న రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళని, వీటిని ఆయన ఏకరువు పెట్టారు. చాలా పనిగట్టుకుని ఎలాగైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా తల తాకట్టు పెట్టైనా ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేస్తాం. మా ఇబ్బందుల కోసము లేకపోతే మా కొత్త ఆలోచనల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలని, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసేది లేదు అని నిర్ద్వందంగా చెప్పాడు ఆయన. ఇవాళ ఈ రోత మీడియా చూస్తే మీరు చూడవచ్చు, అదేంటి రోత మీడియా చూస్తే సూపర్ 6 ఇవ్వలేం అని చంద్రబాబు అన్నట్టుగా ఒక బ్యానర్ ఐటమ్. నాకు తెలియక అడుగుతా, ఎంత అమాయక రాజకీయ నాయకుడైనా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఏదో రకంగా డైవర్ట్ చేస్తాడే కానీ ఇవ్వలేమని చెప్తాడు ఎవడన్నా? పోనీ అనుకుందాం, ఈ